ప్రభావములు ముందుగా కలుగును గాక. ఆమేన్ అని బిగ్గరగా చెప్దాం. ఆమేన్, హల్లెలూయా. అలాగనే మమ్మలను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు ఫిలిప్ గారికి, వారి కుమారుడు గారికి నేను హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగనే నా ముందు వాక్యాన్ని మీకు అందించిన దైవజనులు ఇస్సాకయ్య గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిని ప్రేమించి ఇక్కడికి చేరుకుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పక్షమున వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. స్వార్థమే కానీ నిస్వార్థం లేదు మీలో. ప్రభు మిమ్మల్ని దీవించును గాక అంటే ఆమేన్ అన్నారు, కానీ ప్రభు మిమ్మల్ని కూడా దీవించును గాక అన్నారా? స్తోత్రం. ఏ కాడికి మాకే దీవెనలు రావాలని మీరు కోరుకుంటున్నారు, కానీ మిమ్మల్ని దీవించిన వారిని కూడా మీరు దీవించే మనసులోకి రావాలి. ఆమేన్. బైబిల్లో మనం చూస్తే రూతు గ్రంథంలో బోయాజు మనకు కనపడతాడు. చదవద్దు కానీ పొలంలోకి వెళ్ళి పనివారితో అంటాడు, మిమ్మల్ని యెహోవా దీవించును గాకంటే వారు కూడా అంటారు, యెహోవా మిమ్మల్ని కూడా దీవించును గాకని. ఆమేన్. మనం ఎలా మారాలంటే ఎప్పుడు మనకే కాదు ఆశీర్వాదాలు, మనం ఇతరులను దీవించాలి, వారు కూడా మనల్ని దీవించాలి. అలా మనం మారాలి. ఈరోజు ఎలా ఉన్నారంటే పాస్టర్ గారికి అందరూ వందనాలు చెబుతారు, కానీ పాస్టర్ గారు ఎవరికి వందనాలు చెప్పరు. విశ్వాసులు కూడా కొంతమంది వందనాలు చెప్పుకుంటాం కూడా నేర్చుకోరు. మనం ఎలా ఉండాలంటే ఒకరినొకరు పలకరించుకుంటాం, ఒక్కొక్కరు వందనాలు తెలియపరచుకుంటాం, ప్రభుని స్తుతించటం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిశ్చయంగా దేవుడు ఈ ప్రాంతాన్ని, ఈ పరిచర్ను దేవుడు ఆశీర్వదించును గాక. నేను ముందు ప్రభుని స్తుతిస్తున్నా. ఎంతో భారంతో, ఎంతో ప్రయాసతో ఈ పని జరుగుతుంది. నేను పల్లెటూరు ప్రాంతంలోని సేవ జరిగించే ఒక చిన్న దైవజనుని. దైవజనులు పరిచర్య ఏంటో, దైవజనుల భారం ఏంటో నేను ఎరుగుదును. ఉదయకాలం నల్లూరు ప్రాంతంలో సువార్త సభకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో దైవజనులు ఎంతగానో ప్రయాసతో ఆ సభలు ఏర్పాటు చేశారు. ఎంతో భారం, ఎంతో ప్రయాస, ఎంతో ఖర్చుతో ఏర్పాటు చేశారు. ఏంటి ఇదంతా అని ఆలోచన చేస్తుంటే, ప్రజలు రక్షణలోకి రావాలి, ప్రజలు సత్య సువార్త వినాలి, నిజదేవుని తెలుసుకోవాలి అని దైవజనులకి ప్రయాస, దేవుని పట్ల ఆసక్తి. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ రాత్రి కూడా వాస్తవానికి నేను అనుకుంటున్నా, మరి మీరు అనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ అయ్యగారు వాళ్ళు అనుకోలా 2 వర్తమానాలు ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. నాకు చెప్పిన సమయం అయితే 9:10 మీకు ఇస్తాం అయ్యా, 45 నిమిషాలు ఉంటుందని చెప్పారు. స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు మీరేం భయపడొద్దు, మిమ్మల్ని ఏం భయపెట్టను నేను. 12-1 గంట ఏం చేయనులే, కానీ ఎందుకంటే మీకు తెలుసు పాస్టర్ చేతిలోకి మైక్ వెళ్ళిందంటే మై మర్చిపోతాడు, ఇక మనల్ని గుర్తు చేసుకోవడానికి భయపడే వాళ్ళు ఉంటారేమో. స్తోత్రం. సమయాన్ని అనుకూలంగానే సమయమును బట్టి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే చక్కని వర్తమానం మీరు విన్నారు. ఎక్కువైనా సరే అది ఇమ్మడదనమాట. స్తోత్రం. నేను చూస్తూ ఉన్నా, కొంతమంది నిద్రపోతూ ఉన్నారు, కొంతమంది ఏందో పట్టి పట్టనట్టు కూర్చుంటూ ఉన్నారు. అట్లాగా దేవుని సన్నిధిలో ఒక శ్రద్ధతో మనము కూర్చుని దేవుని వాక్కులు ధ్యానించుదుము గాక. ఇది రెండోసారి నేను మీ మధ్యలోనికి రావటం. మొదటిసారి గణేష్ బ్రదరు, అలాగనే తేజ సిస్టర్ వారు పరిచయం చేశారు దైవజనులకి, ఫిలిపై గారికి. వారు ఒకసారి తెలియపరిచినప్పుడు రావటం జరిగింది. రెండోసారి డేవిడ్ బ్రదర్ ఫోన్ చేసి, అయ్యా మరి ఇలా తారీఖును రావాలంటే తప్పకుండాని కొన్ని దినాలుగా సంఘంలో ప్రార్థన చేసి మీ మధ్యలోనికి రావటానికి అల్పులమైన మాకు దేవుడు సహాయం చేశారు. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. మంచిది. సమయాన్ని వ్యర్థం చేయకుండా కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్న. మత్తయి సువార్త 28వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఎస్. మీరు భయపడకుడి, ఆయన ఇక్కడ లేడు,
తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. ఇది ఈస్టర్ వర్తమానం అనుకున్నారు. అదేం కాదు. దేవుడు అనేక రూపంలో మనతో మాట్లాడగలిగిన సర్వశక్తిమంతుడు ఆయన. కలల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, వాక్కు ద్వారా మాట్లాడతాడు. అనేక కోణాలు ఆయన మాట్లాడే రీతి. అయితే అన్నిటికంటే ఉత్తమమైనది, ఉన్నతమైనది ఏదైనా ఉందంటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుట. ఆమేన్. ఆకాశము గతించిన, భూమి గతించిన, నా మాటలు గతించు అని చెప్పాడు ఆయన. ఆయన వాక్కు ద్వారా మనతో ఈ రాత్రి మాట్లాడుచున్నారు. నా వైపు చూడొద్దు, మనుషులను మీరు లక్ష్య పెట్టొద్దు, దేవుని మాటలకు మీరు లోబడండి. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుని కార్యాన్ని మీరు చూస్తారు. ఏంటి ఆమేన్ అంటలా? హల్లెలూయా. దేవుడు మీకు పట్టిన అవిశ్వాసాన్ని వదిలించును గాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. గడిచిన వారాలన్నిట్లో మనము ఈ వాక్యాలు ధ్యానించి ఉండి ఉంటాం. ఖచ్చితంగా మీరు ఈ మాటలు విని ఉంటారు. హీ ఈజ్ రైజన్ నాట్ హియర్ అని మనం చదివి ఉంటాం, చూసుంటాం. చాలామంది ఫోన్లో కూడా చూసుంటాడు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. ఈరోజు ప్రభు నా హృదయంలో పెట్టిన మాట ఏంటంటే, ఆయన చెప్పినది సమస్తం చేయగలిగిన దేవుడు. ఆమేన్. ఆయన మనతో ఏది చెప్తాడో అది ఖచ్చితంగా నెరవేర్చగలిగిన దేవుడు. ఆయన చెప్పిన సమస్తం చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుని రాత్రి నేను మీకు ప్రకటించుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పినట్లుగానే చేసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం ఇప్పుడు రానున్న దినాల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి. అయితే రాజకీయ నాయకులు వారు గెలవటానికి ఎన్నెన్నో హామీలు ఇస్తూ ఉంటారు. ఇదిగో నేను నీకు బంగారం ఇస్తా, ఇదిగో నేను నీకు బండి ఇస్తా, ఇదిగో నేను నీకు ఇది ఇస్తా, అది ఇస్తా అని చెప్పి మనల్ని ఆకాశంలోనే తిప్పుతూ ఉంటారు. పగటి కాలమే కలలు చూపిస్తారనమాట. స్తోత్రం. హల్లెలూయా చెప్పాలా? ఇది ఇస్తా, అది ఇస్తా అని చెప్తూ ఉంటారు. కానీ వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ నాయకుడైనా సరే, నేను ఏ నాయకుడికి సంబంధించినోని కాదు, యేసయ్య అనే పరమ తండ్రికి సంబంధించిన బోధకుణ్ణి. ఆమేన్. హల్లెలూయా. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ రాజకీయంతో నాకు సంబంధం లేదు. యేసయ్యతో నాకు సంబంధం, యేసయ్య బిడ్డలతో సంబంధం. ఆమేన్. ఏంది ఆమేన్ అన్నారు? అసలు ఉరుకులు పలకరేంటి మీరు? చావలోళ్ళు తేడాగా ఉన్నట్టున్నారే. స్తోత్రం. కాస్త మాట్లాడితేనే కదా మీలో మీరు నవ్వితేనో, కాస్త కదిలితేనో, ఏదైనా స్పందిస్తేనే కదా నాకు అర్థమయ్యేది. ఆమేన్. పౌలయ్య అంటాడు, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడ్డారు అంటాడు. అసలు మీ ఆసక్తి చూస్తే నాకు చెప్పబుద్ధి కావట్లా. అయ్యగారు వాళ్ళు కనీసం 45 నిమిషాల సమయం అన్న ఇచ్చారు, కానీ మీ ఆసక్తి చూస్తే అసలు నాకు ముందుకు పోబుద్ది కావట్లా బండి. కనీసం మీరు స్పందిస్తే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్దిగా కదలండి, కొద్దిగా స్పందిస్తూ ఉండండి. పోయినసారి కూడా ఇదే గోల. అవునయ్య గారు? స్తోత్రం. మంచిది. ఆయన చెప్పినట్లుగా సమస్తం చేయగలిగిన సర్వశక్తి కలిగిన వాడు. నాయకులు ఎన్నో మాటలు ఇస్తూ ఉంటారు. ఇదిగో మా ప్రభుత్వం వస్తే మీకు అది చేసి పెడతాం, ఇది చేసి పెడతాం అని ఎన్నో మాటలు చెప్తారు. కానీ మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు ఆయన చెప్పినట్లుగా చేయగలిగిన దేవుడు. ఆమేన్. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు అని దేవుని లేఖనం స్పష్టంగా చెప్తుంది. చదవండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుగా మనం విందాం. ఎస్ 19 చదువు తల్లి. 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కానే కాదు. ఆమేన్. ఆయన అబద్ధమాడుటకు ఎవరు కాదంట? చెప్పాలమ్మా, కొద్దిగా నోరున్న వాళ్ళని చెప్పండి తల్లిలారా. ఆయన అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు అంటే దీని అర్థం ఏంటంటే, మానవుడు నైజం ఏంటంటే ఆడు అబద్ధాలు కోరి అబద్ధాలు చెప్తూ ఉంటాడు. అసలు మామూలు అబద్ధాలు కాదు, ఆడి చెప్పే అబద్ధాలు ఎవడు చెప్పడని బైబిల్ చెప్తుంది. స్తోత్రం. అయితే మనం ఆరాధించే దేవుడు అబద్ధికుడు కాదు. ఆయన అబద్ధాలతో పూటలు గడపడు, రోజులు గడపడు. నీకు అది చేస్తా, ఇది చేస్తానని చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు ఆయన. స్తోత్రం.
దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. మనుషులైనా అబద్ధాలు చెప్పి అన్నీ చేస్తారంటలే, కానీ ప్రభుత్వంలో రావటానికి మేము ఎన్నెన్నో చెప్పాం కానీ అన్నీ కుదురుతాయా, మేము మానవులే అంటూ ఉంటారు. కానీ దేవుడు అలా ఎప్పుడూ పశ్చాత్తాపడు. అయ్యో అప్పుడు ఆ మాట ఇచ్చానా, అయ్యో నేను చేయలేకపోయానా అని అన్నాడు. ఆయన పశ్చాత్తాపడు. ఖచ్చితంగా అది ఎన్ని సంవత్సరాలైనా సరే నీవు చేసిన ప్రార్థనకు, నువ్వు దేవుడి దగ్గర చేసుకున్న విన్నపానికి ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేర్చగలిగిన సర్వశక్తిమంతుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన చెప్పాడు, ఇదిగో నేను 3వ దినమున లేస్తానని. ఆయన చెప్పినట్లుగానే లేచి చూపించాడు ఆయన. ఎన్నో సమాధులు మూసి ఉంచబడిన ఇప్పటికీ ద గ్రేట్ అలెగ్జాండర్ ఆయన రాజ్యాలను జయించాడు. ఇంకా లేచి వస్తాడేమోనని ఆయన సమాధుల దగ్గర ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. జూలియస్ సీజర్ అనే మూర్ఖుడు రాజ్యాలు జయించాడు, కానీ వాడు సమాధిలో నుంచి లేచి వస్తారని ఎంతోమంది చూశారు, వాడు లెగవలా. స్తోత్రం. ఎంతోమంది సమాధులు ఈ రోజుల్లో వారు అందరూ వస్తారని చెప్పి పిరమిడ్లు కూడా కట్టుకున్నారు ఐగుప్తు దేశంలో. వారు సమాధుల్లో నుంచి కూడా ఎవరు బయటికి రాలా. మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారి సమాధి మాత్రమే ఖాళీగా ఉంది ఇప్పటికి. హల్లెలూయా. అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన మృతుడు కాదో, ఇదిగో ఆయన యుగ యుగాలు జీవించుచున్న సజీవుడైన దేవుడు ఆయన. ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు ఆయన, మన పక్షమునే నిలబడి ఉన్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఆయన మృతుడు కాదు ప్రియులరా, మృతుల్ని ఎతకాల్సిన పని లేదు. ఆయన సజీవుడు, ఆయన మన మధ్యలో నివాసం చేయగలిగిన అద్భుతమైన దేవుడు ఆయన. అయితే ఆ దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ దేవాలయమును పడగొట్టండి, నేను మరలా దీన్ని 3 దినముల్లో కడతానన్నాడు. ఆయన చెప్పింది భౌతికమైన దేవాలయం గురించి కాదు, ఆయన చెప్పింది ఆత్మ సంబంధమైన ఈ దేవాలయమును, నా దేహమును మీరు పడగొట్టండి, మరలా దీన్ని 3 రోజుల్లో కడతానన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూస్తే, ఇదిగో ఈ మనిషి కుమారుడు అప్పచెప్పబడతాడు, వారు కఠినంగా శిక్షించి హింసించి చంపుతారో, మరలా నేను తిరిగి 3వ రోజు లెగుస్తానంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన చెప్పినట్లుగానే లేచి చూపించాడు. స్తోత్రం. అలాగనే ప్రవచనాలు చెప్పబడిన, ఇదిగో పరిశుద్ధుని యొక్క దేహము కుళ్ళు పట్టనీవు అని అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగనే కుళ్ళు పట్టకు మునిపే ఆయన సజీవుడిగా లేచి నిలబడి ఉన్నాడు. స్తోత్రం. ఈరోజు చాలామంది దేవుని ఆరాధిస్తున్నారు కానీ దేవుని నమ్మలేకపోతున్నారు. అక్కడ చదివిన లేఖనాలను మనం చూసినట్లయితే అక్కడ మగ్ధలేని మరియ కనపడుతుంది. స్తోత్రం. మనం యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూస్తే ఆమె పెందల కాడనే ప్రభు దగ్గరికి వెళ్ళిందంట. ప్రభు ఉంచిన సమాధిలోనికి వెళ్ళింది. స్తోత్రం. అయితే అక్కడికి వెళ్ళి ఆమె ఏడుస్తుందంట. ఆమె ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? అక్కడ సమాధిలో యేసయ్య ఉంటాడేమో, ఆయన దేహం ఉండిద్దేమో అనుకుని వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు రాలా, ఆడ మనిషి వచ్చింది. ఆడ మనిషికి ఎంత ధైర్యమో చూడండి. ఎందుకు ఈ ధైర్యం తెలుసా? ఆమె ప్రభు ద్వారా 7 దెయ్యాలు వదలగొట్టించుకుంది. మనశ్శాంతి లేని తన జీవితానికి దేవుడు మనశ్శాంతిని ఇచ్చాడు. సమృద్ధి లేని తన జీవితానికి దేవుడు సమృద్ధి ఇచ్చాడు. ఆ కృతజ్ఞతతో నా దేవుని నామ మహిమార్థమై నేను అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఆరాధన చేయాలనుకుని ఆ భక్తిలో తనకు ముందుకు వెళ్ళింది. కనీసం ఈరోజు చాలామంది కృతజ్ఞత లేదు. ఇదిగో ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నా కుటుంబం కట్టబడింది, ఇదిగో ఈ సంఘం ప్రార్థన చేస్తే ఇదిగో నా పరిస్థితులన్నీ తారుమారై దేవుడు నా జీవితాన్ని కట్టాడని చాలామంది కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేని వారు ఎన్నడూ దేవుని సంతోషపెట్టలేరు. ఆమేన్. మనందరం కృతజ్ఞత కలిగి ఉందుము గాక. స్తుతి చెప్పండి. హల్లెలూయా. ఏమొక కృతజ్ఞత. దేవుడు నా బ్రతుకుని మార్చాడు. దేవుడు ఇదిగో దెయ్యముల చేత కొట్టబడుతున్న నా జీవితాన్ని అద్భుతంగా చేశాడు. ఇదిగో నా జీవితం నశించిపోవాల్సిన దాన్ని దేవుడు అద్భుతంగా చేశాడని కృతజ్ఞత మనసుతో తెల్లవారు అవుచున్న తోడనే ఆమె వెంటనే యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమైంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే యేసు ప్రభు దేహం ఉందా? లేదు. ఆమె ఆ వేదంతో ఏడుస్తుంది. అయితే అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఆయన చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. మీరు ఎందుకు ఇక్కడ ఎదుగుతున్నారు? ఇదిగో ఆయన చెప్పినట్లుగా ఆయన. ఈ రాత్రి మనతో ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే, చెప్పినది చేయగలిగిన దేవుడు ఆయన.
చెప్పినది చేయకుండా మానే దేవుడు కాదు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. మనం చదువుకున్నాం కదా, అబద్ధమాడుటకు ఆయన నరుడు ఏమాత్రమో కాదు. మొదటి సమూయేలు పుస్తకము 15వ అధ్యాయం 29వ వచనం. త్వరగా మొదటి సమూయేలు పుస్తకము 15:29. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధము ఆడడు, పశ్చాత్తాపపడడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆత్మీయ ఇశ్రాయేలుమైన మనకి ఆధారమైన వాడు నరుడు కాదు. స్తోత్రం. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదంట. ఆయన అబద్ధమాడుటకు మనుష్యుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి నీవు నమ్ముకున్న దేవుడు ఆయన నరుడు కాదు, ఆయన అబద్ధాలు చెప్పే మోసగాడు కాదు. నీవు నమ్ముకున్న దేవుడు చెప్పింది నీ జీవితంలో చెప్పినట్లుగా చేయగలిగిన దేవుడు. స్తోత్రం. నేను ఎందుకు ఈయన నమ్ముకున్నానో నాకేందో అర్థం కావట్లే, ఎవరో చెప్పారు అన్నట్టు కూర్చున్నావా? స్తోత్రం. అట్లా కాదు. నీవు ఈరోజు సత్యం తెలుసుకోవాలా. నీవు నమ్మిన దేవుడు ఏదైతే నీ కళ్ళలో చూపించాడో, ఏదైతే నీకు స్వరంతో చెప్పాడో, ఏదైతే ప్రవచన వాక్గా చెప్పాడో, ఏదైతే తన వాక్కు ద్వారా నీతో మాట్లాడాడో, ఆ మాటలన్నీ నెరవేర్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినట్లుగా చేస్తాడు. ఇదిగో ఎందుకు మీరు ఇక్కడ ఎదుగుతున్నాడు, ఆయన చెప్పినట్లుగా తిరిగి లేచి ఉన్నాడు. ఆయన అబద్ధకుడు. అయితే మీరు యోహాను సువార్తలో చదివితే అక్కడ యేసు ప్రభు వచ్చి ఆ స్త్రీని అంటాడు, అమ్మా నీవెందుకు ఏడ్చుచున్నావు, అమ్మా నీవెందుకు. ఆయన ఏ విధంగా అన్నాడు తెలుసా? ఓ నా తల్లి, నేను చెప్పాను కదా నేను లెగుతానని. నేను లెగుతానని నువ్వు నమ్మినట్లయితే నువ్వెందుకు ఏడ్చేదానివి? నీకు అసలు నమ్మకమే, నేను లెగుతానని నీకు అసలు నమ్మకం లేదు, అందుకని ఏడుస్తున్నావు అన్నట్లు చెప్పాడు ఆయన. స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు ఎన్నో ప్రసంగాలు చెప్పాడు, నేను లెగుతానని ముందు నుంచి చెప్పాడు కదా. ఏమో గనక నమ్మినట్లయితే ఏడ్చేదా? ఏమనేది? నా ప్రభు చెప్పినట్లుగానే లేచాడో దేవుని స్తోత్రం అనేది. కానీ ఇప్పుడు అట్లా చేయట్లా. ఏమో అవిశ్వాసం ఎక్కువ గూడు కట్టేసి కూర్చుంది కాబట్టి ఏడుతో కూర్చుంది. ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు నా ప్రభుని ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు, ఇత్తే బాగుండు, నాకు కనపడితే బాగుండు, నేను ఎత్తుకెళ్ళిపోతా అని ఏడుతుంది. అంటే ఎవరైతే ఏడుస్తూ కూర్చుంటారో తెలుసా? దేవుని యందు విశ్వసించని వారు, దేవుని మాటను విశ్వసించని వారు, దేవుని వాగ్దానాలు నమ్మని వారు. ఆ తల్లిని లేపండి. హల్లెలూయా. క్రైస్తవులకు ఇవ్వబడిన గొప్ప కృప అన్నమాట. కళ్ళు తెరిచి నిద్రపోతారు. స్తోత్రం చెప్పండి. అసలు ఏం ప్రాక్టీసో నాకు అర్థం కాదు. ఇంట్లో నిద్ర రాదు, ఏసీ వేసుకున్న నిద్ర రాదు, ఎక్కడ నిద్ర రాదు. మంచి లగ్జరియస్ పరుపులు, పెప్స్ కంపెనీ పరుపులు తెచ్చి ₹1,00,000 పరుపు వేసుకున్న నిద్ర రాదు. ఎక్కడ నిద్ర వచ్చింది తెలుసు? పాస్టర్ గారు వాక్యం చెబితే వచ్చింది. స్తోత్రం. ఒక వింత మాట చెప్పనా? ఒక పాస్టర్ గారికి ఒక విశ్వాసి ఫోన్ చేసి, అయ్యగారు వాక్యం చెప్పండి అంటాం. ఆయన మైండ్ పోయింది. అరే చర్చిలో వాక్యం ఉంది, ఈ మనిషి ఎందుకు ఇంత ప్రేరేపణ వచ్చిందో అర్థం కాదని అయ్యగారు మొత్తం ప్రసంగాల లిస్ట్ అంతా తీసి అయ్యగారు పంచాంగం చెబుతున్నాడు. ఎడు తిరిగి నాకు దొరకట్లేదు, ఏమకన్నా చెబుదాను వాక్యం అని. రీఛార్జ్ ఫ్రీ కదా ఫోన్లు, ఇప్పుడు ఫ్రీ. ఇటువరకు అంటే బ్యాలెన్స్ అయిపోయి తొందర కట్టే అనేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, గంటలు అనమాట. నువ్వేముండే నేనేమో ఉండే, నువ్వు ఆడిపోయా నేను ఆడిపోయి. ఈ పనికి మాటలు తప్పితే ఏమంటావు ఫోన్లలో? స్తోత్రం. హల్లెలూయా చెబుతారా? నువ్వు కరేపాకు కారం చేసావు, నేను ఉల్లిపాయ కారం చేశా. ఈ పనికి మాటలు మాట్లాడుకుంటే ఫోన్ ఉపయోగపడుతుంది కానీ దేనికి ఉపయోగపడుతుందా? స్తోత్రం. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. ఏం వాక్యం వింటుందేమోనని చెప్పి అయ్యగారికి ఉత్సాహంతో ఆమెకి ప్రసంగాలన్నీ సబ్జెక్టులన్నీ తీసేసి మొత్తం రెఫరెన్స్లను కోడించి చెప్తున్నాడు అనమాట. అయ్యగారు హల్లెలూయా స్తోత్రం అంటుంది. ఓ 10 నిమిషాలు అయిన తర్వాత హల్లెలూయా లేదు, లేదు, తాలేదు, ఏమి లేదు. ఫోన్ అట్టనే ఆన్లోనే ఉంది. తర్వాత ఈయన చెప్పి ఈయనే కట్టేశాడు ప్రార్థన చేసి. తర్వాత అడిగితే, అయ్యా నేను కొంతవరకు విన్నాను కానీ తర్వాత నిద్రపోయాను అయ్యా. అసలు నీకు వాక్యం చెప్పించుకుంటాను కూడా, ఎందుకంటే అసలు నిద్ర రావట్లేదు అయ్యా. అదేంటి ఎన్ని బిల్లలు వేసుకున్నా నిద్ర రావట్లేదు నాయన. నువ్వు వాక్యం చెప్తే ఖచ్చితంగా నిద్ర వచ్చిందని నీకు ఫోన్ చేసి వాక్యం చెప్పించుకున్నాను అయ్యా. స్తోత్రం. ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో అసలు నిద్ర రాదు, ఎంత మంచి పరుపు వేసుకున్నా, ఎంత ఫ్యాన్ పెట్టుకుని, ఎంత ఏసీ పెట్టుకుని అక్కడ నిద్ర రాదు. కానీ ఇక్కడికి వచ్చి కూర్చోజాలన్నమాట. నెత్తి మీద కూర్చుంటాడు అపవాదిగాడు వచ్చి.
ఎన్నీడాడు నిన్ను. స్తోత్రం, స్తోత్రం. దేవుని సన్నిధిలో నిద్రపోతున్నావు అంటే ఖచ్చితంగా దెయ్యం పట్టిందని అర్థం. దురాత్ముడుగాడు వచ్చి కూర్చున్నాడని అర్థం. స్తోత్రం. నువ్వు దేవుని సన్నిధిలో వాక్యం శ్రద్ధగా వింటున్నావు అంటే దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా వినండి. ఆయన చెప్పినప్పుడు ఆమె నమ్మినట్లయితే ఆమె ఏడ్చేదా? ఆయన వాగ్దానాలు నమ్మితే, నా దేవుడు చెప్పాడు, ఇదిగో ఆయన చనిపోయి 3వ రోజున లేస్తానన్నాడు అని ఏడ్చేది కాదు. నా ప్రభు లేచి ఉన్నాడని ఇంకా సువార్త చెప్పుకుంటూ వెళ్ళేది. కానీ ఆమె నమ్మక ఏడుస్తా అక్కడే కూర్చుంది. ఈరోజు చాలామంది కూడా ఎందుకు సమస్యలు వచ్చినా కూడా ఏడుస్తా బాధపడుతూ ఇంకా కృంగిపోతూ కృషించిపోతూ ఉంటున్నారంటే, ఈ జీవం కలిగిన వాక్కులు నమ్మక, దేవుని వాక్కులు ఎంతోమంది సేవకులు చెప్తున్నా విశ్వసించక, వారికి కలిగిన బాధలను బట్టి ఇంకా ఏడుస్తూనే, ఇంకా దిగులు పడుతూనే రాత్రులు కన్నీరు విడుస్తూనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో చెప్తున్నాడు, నీ కన్నీరు నాట్యంగా నేను మార్చబోతున్నాను. ఆమేన్. ఆయన నీతో చెప్తున్నాడు, ఆయన నీవును నీ ఇంటి వారును రక్షణ పొందబోతున్నారు. హల్లెలూయా. నీకు కలిగినదంతయు నేను ఆశీర్వదించబోతున్నానని చెప్తున్నాడు ఆయన. ఈ మాటలను నువ్వు నమ్మినట్లయితే నిశ్చయముగా నీవు ఆయన కార్యాలను చూడగలవు. స్తోత్రం చెప్తారా? దగ్గరికి చెప్తారా? హల్లెలూయా. ఆయన చెప్పినట్లుగా చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. బైబిల్లో మనం చూస్తే యాకోబు మనకు కనపడతాడు. యాకోబు అనగా మోసగాడు. యాకోబు అనగా మోసగాడు. ఈయనకంటే పెద్ద మోసగత్తే వాళ్ళమ్మని చెప్పాల. స్తోత్రం. పిల్లల్ని ఈరోజు తల్లిదండ్రులు ఎలా పెరిగితే వాళ్ళు కూడా అలాగనే పెరుగుతారమ్మా. స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు. నువ్వు బూతులు తిడితే వాళ్ళు బూతులు తిడతారు. నువ్వు దేవుని సేవకుని గౌరవిస్తే వాళ్ళు కూడా గౌరవిస్తారు. అట్లా కాకుండా నీ యొక్క డిటో దింపుతారు అన్నమాట వాళ్ళు. మా యొక్క అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఉంది, జాయిసీ అని, హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. ఆ పిల్ల వీడియో కాల్ చేయగానే వెంటనే బాబాయ్ ప్రైజ్ లార్డ్ అనిద్ది. స్తోత్రం. అంటే ఆ పిల్లకి ఎంత సంవత్సరం కూడా లేదు, ఇంకా సంవత్సరం నిండి సంవత్సరంన్నరే వచ్చింది. రేపు ఆగస్టుకి 2 సంవత్సరాలు వస్తాయి. అంటే తల్లిదండ్రులు ముందే చెప్పారు, సేవకులకు ప్రైజీ చెప్పాలి అంటే ప్రైజ్ లార్డ్. స్తోత్రం. హల్లెలూయా అనగానే 2 చేతులు ఎత్తింది, మోకాళ్ళ మీదకి వచ్చేసింది, ప్రార్థన చేసిద్ది. ఎట్లా వచ్చినాయి అంటే తల్లిదండ్రులు చేస్తున్న ప్రతిదీ నెత్తి మీదకి వచ్చి చేయబెట్టి ప్రార్థన చేసిద్ది, మళ్ళీ ఆమెన్ అనిద్ది. స్తోత్రం చెబుతారా? ఎక్కడదరా ఇదంతా అంటే తల్లిదండ్రులు ఏ మార్గంలో నడుస్తారో పిల్లలు ఆ మార్గంలోనే నడుస్తారు. ప్రైజ్ ది లార్డ్. రెబ్కా పెద్ద మోసంతో నింపబడిన, అయ్యో ఏశావుకు కాదు వెళ్ళాల్సిన ఆశీర్వాదం యాకోబుకు రావాలి. ఇదిగో ఈ రోజులు ఎలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు. పెద్ద కొడుకుని ఒక రకంగా, చిన్న కొడుకుని ఒక రకంగా చూసి తర్వాత ఇద్దరు నెట్టేస్తారు ఇంట్లో నుంచి. హల్లెలూయా. ప్రేమించిన చిన్న కొడుకు కూడా, అరే నీకే పెట్టాను కదరా పెద్దోడికి ఏమి వెళ్ళనీయకుండా చూశాను అన్న, ఆడే నీ గొంతు మీద కాలేస్తాడు. నీకు 2 పిల్లలున్నా 4 పిల్లలున్నా రెండు కళ్ళు లాంటి వాళ్ళే. ఆమెన్. ఇద్దరిని ఒకే రకం చూడు. కొడుకుని ఒక రకంగా, కూతురుని ఒక రకం కాదు, పెద్దోడిని ఒక రకంగా, చిన్నోడిని ఒక రకం కాదు, అందరిని ఒక రకంగా చూసే మనసు దేవుడు మీకు ఇచ్చును గాక. ఆడిని నువ్వే కన్నావు, ఈయన్ని నువ్వే కన్నావు. ఏసేవేమో ఏటాడతాడు, బయటికి వెళ్ళి ఎట్టగొట్ట బతకగలుగుతాడు. ఈడేమో గుడారు నివాసి నా వెనకాలు తిరిగితే తప్పితే ఈడు అసలు నా కొంగ వెనకాల తిరుగుతున్నాడు. యాకోబు నేను ఎట్టగొట్ట ఆశీర్వాదం వచ్చేటట్టు చేయాలనుకుంది ఏమమ్మగారు. స్తోత్రం. అట్టని చేసి, ఇదిగో నువ్వు ఎత్తుకెళ్ళి ఆట మాసం ఎత్తుకెళ్ళి మీ నాన్నకు బెటరంటే, అమ్మో నాన్నక నన్ను పట్టేసుకుంటాడని, నువ్వు వెళ్ళరా నేను చూసుకుంటాను అంది. స్తోత్రం. అయ్యగారు మోసం చేసాడు. ఈ సంగతి అన్నయ్యకి తెలిసింది. గొడవలు ఆడుకుంటుంటే ఈ అమ్మగారు అంది, ఎక్కడుంటే వీళ్ళిద్దరూ ఎవరు నాకు దక్కరో, లేనిపోయింది ఎందుకు వచ్చింది, వీడిని మా ఓడి దగ్గరికి పంపించేద్దాం అని చెప్పి పంపిస్తే, ఈ అయ్యగారు ఒంటరిగా ప్రయాణం కట్టాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు, రేయ్ ఒకరినే చేసుకో అన్నాడు. ఎండో 4 చేసుకున్నాడు. అల్లెలు చెబుతారా? ఒక్కడు చాలు ఈ అయ్యగారికి, యాకోబు గారు 4. వీళ్ళ సంతానం ఎంత అంటే బెటాలియన్, మామూలుగా కాదు, 13 మందేక. స్తోత్రం చెబుతారా? 12 మంది కుమారులు, కుమార్తె అనమాట. పెద్ద సంతానం. ఇక వీళ్ళకి సద్దాన్నం మిగిలింది, పులిహార చేసుకుందాం ఏం ఉండదు, మొత్తం వేసి రక్తమే చేయం. కుండ ఖాళీ అవటమే కానీ కుండలో మిగిలేది ఏమి ఉండదు అనమాట. పెద్ద సంతానం. అయ్యగారు యాకోబు గారు ఒంటరిగా బయలుదేరేటప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు, రేయ్ ఒకరినే. ఈ అయ్యగారు ప్రయాణమై వెళ్తుంటే చీకటి పడింది. ఒక చోట
తలగడిగా ఒక రాతిని వేసుకుని పనుకుని దేవుని దర్శనం చూస్తున్నాడు. ఆమేన్. చూస్తుంటే ప్రభు మాట తనతో మాట్లాడుతుంది. ఒకసారి చదవండి ఆ మాట. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది, ఈ పాయింట్ అర్థం చేసుకోండి, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. ఆమేన్. హల్లెలూయా. 13వ వచనంలో చూస్తే, మరి యెహోవా దాని పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పనుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తర తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు. ఆమేన్. ఒంటరిగా బయలుదేరినప్పుడు దేవుడు చెప్పాడు తనతో. ఏం చెప్పాడు తెలుసా? బాయ్, ఇప్పుడు పనుకుని రాత్రి కలగంటున్నావు కదా, ఈ భూమిని నీకు నీ సంతానికి ఇస్తా, నీ పిల్లలకి ఇస్తా. అప్పటికే అయ్యగారికి పెళ్ళి అయిద్దో లేదో తెలీదు, పిల్లలు పుడతారో లేదో తెలీదు, అసలు ఆస్తి వచ్చిద్దో లేదో తెలీదు, అసలు ఈ భవిష్యత్తే ఏం తెలీదు. ఈరోజు చాలామంది అలా ఉన్నారు ప్రియులారు. చదివి ఉద్యోగాలు లేకుండా కలవరపడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. స్తోత్రం. చదువుకున్నారు కానీ అసలు లైఫ్లో ఉద్యోగం వచ్చిద్దా, లైఫ్లో నేను ఒక స్థాయిలోకి వెళ్తానా అనే ఆ భయంతో సమయం గడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగని యాకోబు భవిష్యత్తు అసలు ఏం అర్థం కావట్లా, తారుమారుగా. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు, నాతో పాటు 10th చదువుకున్నాడు, బీడిఎస్ జాయిన్ అయ్యాడు, డెంటల్ డాక్టర్గా అవ్వాలని. అయిపోయింది, కోర్స్ అయిపోయింది. ఒక డాక్టర్ కింద అసిస్టెంట్ డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఎంత జీతం అంటే 15,000 రూపాయల జీతం. ఎంత? అమ్మో, నిద్రపోమ్మ, నా ఎదురే కూర్చున్నావు నువ్వు, మళ్ళీ పెద్ద మనిషి. హల్లెలూయా. కాలు కూడా మంచి కుర్చీ మీద పెట్టేవయ్యా. హల్లెలూయా. నా ముందు కూర్చున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నన్ను గౌరవించబోయిన పర్వాలేదు, నాకు దండ అయిపోయిన పర్వాలేదు. దేవుని స్తోత్రం. మన ప్రవర్తన దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. దేవుడు చూస్తున్నాడు, దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన. ఆమేన్. ఒక రాజకీయ నాయకుడు, కలెక్టర్ వస్తే మనం ఎలా పడితే అలా బిహేవ్ చేస్తామా? లేదు. వాళ్ళందరికంటే అధికారుల కంటే అధికారి మన యేసయ్య గొప్పవాడు. దేవుని సన్నిధిలో ఫోన్లు నొక్కుంటాం, అటు ఇటు మార్చుకుంటాం, అటు ఇటు తిరగటం చేయకూడదు. ఎప్పుడు దేవుని సన్నిధిలో క్రమంగా మర్యాదగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అయితే ఆ డాక్టర్ గారు 15,000కి జీతం చేసేవాడు. 1,500 దశంభాగం ఇచ్చేవాడు అప్పట్లో. తనకి అర్థం కావట్లే, ఇంకా నా లైఫ్ ఇంతేనా, చిన్న జీతంతో నేను నా కాలాన్ని ముగించాలా అని చెప్పి కలవరపడుతుంటే ప్రభుతో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. నీవు హాస్పిటల్ ప్రారంభించంటే, హాస్పిటల్ పెడతాం అంటే మామూలు విషయం కాదు. పెట్టేసి ఎత్తేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు డెంటల్ డాక్టర్గా. హాస్పిటల్లో కుర్చీలు కొనుక్కొచ్చి, అదిగో ఆ మెటీరియల్ అంతా కొనుక్కొచ్చి కొన్నాళ్ళు నడిపించి ఆ యొక్క మెయింటెనెన్స్ చేయలేక అమ్మేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. తన ఫీల్డ్లో తనకు తెలుసు, దాన్ని పెడతానికి కూడా డబ్బులు లేవు. అయితే వాళ్ళ అమ్మ దగ్గర బంగారం తీసుకుని అప్పు చేసి 14 లక్షలు పెట్టి హాస్పిటల్ ప్రారంభించాడు. నేను ఓపెనింగ్ చేయడానికి వెళ్ళా, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ రూట్లో ఓపెన్ చేసాం. అది ఎప్పుడో తెలుసా, ఓపెన్ చేసిన వెంటనే నెక్స్ట్ మంత్ కరోనా వచ్చింది. ఇక హాస్పిటల్ నడిచిద్దా? ఇంకో దాన్ని అయితే నడిచిద్దాం కానీ పొల్లు ఆపరేషన్, ఇంకా నా పొల్లు హాస్పిటల్ అసలు నడవదు. ఎందుకంటే నోట్లో నుంచి వస్తుందిగా. స్తోత్రం చెప్పండి. అసలు నోరు దగ్గర పని చేయాలంటే ఇంకా కష్టం. హాస్పిటల్ పెట్టక మునిపే 6 నెలల దాకా అసలు ఉచితంగా రెంట్ కట్టాడు అనమాట. ఉచితంగా. వాళ్ళ అమ్మంది, ఒరే నాయనా, నేను చెప్పాను, ముందే చెప్పాను, అప్పు చేసేది అప్పుడే చెప్పానా, ఇది మన వల్ల అవుదురా, ఇక ఈ కరోనాలో చూడు ఇంకెన్ని సంవత్సరాలు పొడిగిద్దో తెలియదంట, నెల కడుతున్నావు ఇవి తొందరలో ఇప్పుడన్నా కోలుకుని అమ్మేస్తే సగంలో సగం వస్తాయి అన్నట్టు మాట్లాడిందని. లేదమ్మా, దేవుడు నాతో చెప్పాడు ఇది పెట్టమని అని. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుడు ఎంతగా ఆస్వాదించాడంటే ఆ హాస్పిటల్ని ఎక్స్టెండ్ చేసి ఇంకొక పెద్ద హాస్పిటల్ కడటానికి ఇప్పుడు 3 చైర్లు, ఒక చైర్తో స్టార్ట్ చేసింది, 3 చైర్లు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఇంచుమించు 6-7 లక్షలు ప్రతి నెల ఇన్కమ్ను దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. దానికంటే గొప్ప విషయం ఏంటంటే 8 మందిని ఇప్పుడు తను పోషిస్తున్నాడు. స్తోత్రం. దేవుడు చెప్పాడు తనతో, ఇదిగో నేను నీతో చెప్పినది చేయు వరకు నేను నీ చెయ్యి
విడువను. యాకోబుకి తన భవిష్యత్తు ఏంటి అర్థం కావట్లా, తన జీవితం ఏంటి అర్థం కావట్లా, అగోచరంగా మారిన తన జీవితంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ సంతానానికి నీకు ఈ భూమిని నేను ఇస్తాను, నీవు తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తరం తట్టు, ప్రతి దిక్కులో నీవు వ్యాపిస్తావని దేవుడు చెప్తున్నాడు. ఈ రాత్రి ఏ కలవరంతో నీవు ఇక్కడికి వచ్చి కూర్చున్నావో, నీ జీవితం అగోచరంగా ఉందేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నీతో చెప్పినది నెరవేర్చు వరకు ఆయన నీ చేయి విడవడో, ఆయన నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు. నిన్నెన్నడు ఆయన యాకోబుకు తోడయుండి, పద్దానురాములో దేవుడు తోడయుండి యాకోబుని ఆశీర్వదించాడు. స్తోత్రం. ఆయన చెప్పినట్లుగా నెరవేర్చే వరకు దేవుడు వదిలిపెట్టలా. స్తోత్రం కలుగును గాక. నేను ప్రకటించే దేవుడు అబద్ధికుడు కాదండి. నీతో చెప్పిన మాట అది నెరవేర్పులో వచ్చే వరకు నిన్నెక్కడ మధ్యలో వదిలిపెట్టడు ఆయన. మనుషులైనా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు, కానీ ఆయన ఏ మాట ఇచ్చాడో ఆ మాట నెరవేర్చే వరకు వదిలిపెట్టడు. నేను 2014లో దేవుని సేవకు వచ్చి అక్టోబర్ 30వ తారీఖుని సంపూర్ణంగా మా నాన్నగారు పాస్టర్ గారే, నేను వారసత్వం అయిన సేవకు రాలను. మా నాన్నగారు మా పితరుల సేవకులే. నాకు సేవ అంటే అసలు ఇష్టం లేదు. మా బంధువులందరూ కొద్దిగా ఉద్యోగాలు చేసుకుంటుంటే మా నాన్న వాళ్ళని దూషించుతూ ఉండేవాళ్ళు. చిల్లర ఏరుకుంటున్నాడు, చిన్న కానుకలు, అవన్నీ చూశాను. ఎంత పేదరికం అంటే, నా పుట్టినరోజుకి షర్టు కొత్తదైతే ప్యాంటు పాతదనమాట, లేకపోతే ప్యాంటు కొత్తదైతే షర్టు అట్ట ఉండేదన్నమాట. వ్యవహారం ఏదో ఒకటి మెయింటైన్ చేయాలి అట్ట, అంతేగాని కొత్త బట్టలు వేసుకున్న దాఖలాలు లేవు. అట్టండి పేదరికం. నేను అనుకునేవాను అసలు సేవకైతే రాకూడదు, వీళ్ళ కష్టాలు చూసి. నేను ఎస్ఐ అవ్వాలని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ తెనాల్లో జాయిన్ అయ్యా, బీఎస్సీ కెమిస్ట్రీ తీసుకుని. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో ప్రభు నన్ను దర్శించాడు ఆయన. స్తోత్రం. 19 ఏటలోనే నేను రక్షణ పొందాను. ఎలాంటి రక్షణ తెలుసా? దొంగ రక్షణ అనమాట, దొంగ బాప్తీసం. అంటే మా అమ్మ తీసుకుంది, మా నాన్న తీసుకుంది, మా చెల్లి తీసుకున్నారు. చర్చిలో నేను ఒక్కడే తీసుకోలేదు కాబట్టి తీసుకోవాలని తీసుకున్నాను, కానీ మారు మనసుతో తీసుకోవాలా. మారు మనసు తీసుకున్న తర్వాత దేవుడు కలగజేశాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 19 ఏటలోనే నేను సేవకు వచ్చా. 17 ఏటలో రక్షణ పొందా. 19 ఏటలో నేను సేవకు రావటానికి దేవుడు సహాయం చేశాడు. ఎక్కడ నేను ట్రైనింగ్ చేయలే. నేను వచ్చినప్పుడు నా మీద వచ్చిన నిందలు అంతా ఇంత కాదు. నేను వచ్చినప్పుడు నన్ను విమర్శించిన వారు బోల్డ్ మంది ఉన్నారు, నన్ను లెక్క చేయని వారు బోల్డ్ మంది ఉన్నారు. అసలు అసలు నేను ఎందుకు వచ్చాను రా బాబు అని ఆలోచన నాకు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. స్తోత్రం. అయితే నేను సేవకు వచ్చినప్పుడు దేవుడు 3 విధాలుగా నాతో మాట్లాడు. ఒకటి దర్శనం, రెండోది దేవుని వాక్కు, మూడోది ఆయన స్వరం ఇచ్చి దేవుడు మాట్లాడాడు. ఆమేన్. నేను మా నాన్న బాగా సంఘాన్ని కట్టేసి నెలకి లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంటే కారులు కొనిపెట్టి మంచి అన్ని శుభ్రంగా ఏర్పాటు చేస్తే సేవకురాలు వారు సేవ చేశారు, మంచిదే. దాంతోపాటు నేను కూడా సేవకు వచ్చి అన్ని దేవుని సేవలో ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. ఆమేన్. నేను సేవకు వచ్చే టైంకి 3 సొక్కాయలు ఉండేవి, 2 సొక్కాయలు కుట్టించుకుని, ఈ కాలర్లు చినిగిపోయి కుట్టించుకుని సొక్కాయలతోనే నేను వచ్చా. ఒక బండి ఉండేది, గ్లామర్ బండి. అది మా నాన్న వేసుకెళ్తే నేను సైకిల్ వేసుకెళ్ళాలా. నేను బండి వేసుకుని వెళ్తే ఇలాంటి గ్రామంకి ఎక్కడైనా సేవకు నేను వస్తే ఆయన సైకిల్ వేసుకుని బజారుకు పోవాలి. ఒకే బండి వాడేవాళ్ళం. స్తోత్రం. ఏదో వచ్చిద్ది, నా లైఫ్ ఏంటో అయ్యిద్దని నేను సేవకు రాలేదు ప్రియులరా. దేవుడు నాతో చెప్పాడు, నీవు నా కాడి మోస్తే సరి, లేకపోతే నా చెయ్యి నీ మీద బలముగా వచ్చిద్దని ఆయన 3 సార్లు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాటకు లోబడ్డాను, దేవుని సేవకు వచ్చాను. మా అమ్మ ఊరుకోలా, నేను చదివించింది ఎందుకు, మేము తిన్నా తినకపోయినా సేవ చేసి పచ్చడి మెతుకులు తిన్నా గంజి తాగిన ఎందుకు నేను చదివించి, నువ్వు ఉద్యోగస్తుడు అవ్వాలి కదా, ప్రయోజకుడు అయి సేవకు ఉపయోగపడతావు అని చదివిస్తే నువ్వు ఇప్పుడు తిరుగుబడతావు ఏంటని చెప్పి ఎంతో ఏడ్చింది. ఎందుకంటే తల్లికి సేవ చేయాలని ఆశ లేదు, లేక కాదు, సేవ చేయించాలని ఆశే. కాకపోతే ఆ సేవలో ఉన్న కష్టాలు ఆమెకి, నువ్వు ఉద్యోగం చేసి సేవకు సహకరిస్తే చాలు అనుకుంది, అంతేగాని సేవ చేయించాలని నన్ను పుట్టుకుడి నుంచి నాకేమి తలాంతులు నేర్పించాలి. చాలామంది సేవకుల పిల్లలు ఎలా ఉంటారంటే కీబోర్డ్ నేర్చుకుంటారు, అన్ని తలాంతులు ఉంటాయి, కానీ నా దురదృష్టం నాకు తెలియదు, కానీ అసలు సేవ ఆలోచనతోనే పెంచలే మా నాన్నోళ్ళు. స్తోత్రం. నేను చర్చి అంటే బహుదూరంలో ఉండేవాడిని, ఇక్కడ ప్రార్థన అంటే అదిగో అక్కడ ఉండి ఆటలాడుతూ ఉండేవాడిని. అసలు ఆమెననే ప్రార్థనకు వచ్చి కూర్చునేవాడిని, అది మా నాన్నకు భయపడి. స్తోత్రం. మరి అలాంటి వాడిని దేవుడు ప్రేమించాడు. దేవుడు నాతో చెప్పాడు, నువ్వు సేవ చేయి. నేను ఉపవాసం 3 రోజులు వచ్చిన మొదటి సంవత్సరమున ఆ రోజు ప్రభు నాతో చెప్పాడు, 12 రోజులు ఉపవాసం పెట్టు. 12 అనగా అపోస్తుల సంఖ్య. ఆ సంఖ్యతో నువ్వు ప్రారంభించు. సంవత్సరం 3 రోజులు పెంచుకుంటూ నీవు
ఆ మనోహరమైన ఉపవాస పండుగలను జరిగించన్నాడు. 7 సంవత్సరాల తర్వాత నీవు ఇప్పుడు ప్రారంభించిన విశ్వాసులు కాదు, ఇంకా అధికంగా నువ్వు చూడగలుగుతావు. అనేక ఆత్మలు నేను నీకు ఇస్తా, అనేక విధంగా పరిచయం నేను ఆశీర్వదిస్తానని అప్పుడు నాతో దేవుడు ఆ మాట చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఆ రోజు వచ్చినప్పుడు నా పరిస్థితి అగోచరంగా ఉంది. ఏంటి ప్రభువా నా సేవ ఏంటి? ఈ రోజు ఇంచుమించు 15 నుంచి 20 మంది యవనస్తులను దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్. యవనస్తులు బలమైన యవనస్తులు ఒక సంఘంలో అంతమంది ఉంటే పరిచర్య ఎలా ఉండిద్ది ఒకసారి ఊహించుకోండి. నేను ఏ విషయం ఇటువరకు ఇలాంటి లైటింగ్లు కట్టుకోవాలని నేను నాతో ఉన్న తమ్ముడు సన్నీ కట్టుకోవాలి. ఇప్పుడు నేను అసలు ఏం చేయక్కర్లా, అక్కడ కోటానికి వెళ్ళి కూర్చుండే చాలన్నమాట. బాక్సులు ఆళ్ళే పెట్టుకుంటారు, లైట్లు ఆళ్ళే పెట్టుకుంటారు, సర్దుకుంటారు. అంతమంది పరిచారకులను దేవుడు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నాకు తెలియదు అంతమంది యవనస్తులు లోబడతారు. వాళ్ళేమన్నా పని లేక చేతగాని వాళ్ళనంటే అలా కాదు. ఒక్కొక్కరు 40,000, 50,000 లేకపోతే 20,000, 30,000 నిత్యం సంపాదించుకుని యవన బిడ్డలను దేవుడు ఇచ్చాడు. ఆమేన్. నాతో చెప్పాడు ఆయన, ఆ చెప్పిన మాట నెరవేర్చాడు ఆయన. స్తోత్రం చెబుతారా? నేను సేవకు వచ్చినప్పుడు ఎన్నో మాటలు ఎదుర్కొన్న, చిన్న వయసు కదా, మీ నాన్న చిల్లర ఏరుకుంటే నువ్వేం ఏరుకుంటావురా అన్నారు. ఇంచుమించు ఈరోజు 70,000-80,000 బిల్స్ కట్టడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆమేన్. మీలాగే ఉండేది మా సంఘం కూడా పెద్ద సంఘం ఏం కాదు, 60-70 మంది. ఏమన్నా ఫారిన్ కరస్పాండెంట్ ఉందా? ఏం లేదు, యేసయ్యే నా దొర. ఆమేన్. ఎలా జరుగుతుందో తెలీదు. మళ్ళీ రేపు మే నెల 7, 8, 9 సభలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సభలకి 2 లక్షల పైనే ఖర్చు పెట్టి సభలు ఘనంగా జరిగించడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. అదొక సభలే కాదు, ఉపవాస ముగింపులు కానీ ఏవన్నా కానీ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నా పరిస్థితి ఎలా ఉందంటే అగోచరంగా ఉంది, నా సేవ ఏంటి, అసలు నేను ఎందుకు వచ్చానని కలవరంగా ఉన్న నా జీవితాన్ని మాట ఇచ్చి నెరవేర్చుకుంటూ ముందుకు నడిపిస్తున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి చెప్పండి, హల్లెలూయా. మాట ఇచ్చిన వాడు అబద్ధికుడు కాదు, ఆయన మానవుడు కాదు. ప్రియులారా, యాకోబుతో చెప్పాడు, నిన్ను తూర్పుకు, పడమరకు, ఉత్తరానికి, దక్షిణానికి నేను నిన్ను వ్యాపింపజేస్తా. నీవు నీ సంతానము విస్తరించబడతారు, ఇదిగో ఆశీర్వదించబడతారు. నేను నిన్ను ఆశీర్వదించే వరకు, నీతో చెప్పిన మాట నెరవేర్చే వరకు విడువనన్నాడు. అలాగనే చేశాడు. స్తోత్రం. రాత్రి దేవుడు ఎన్ని మాటల ద్వారా నీతో చెప్పాడు, అవన్నీ నువ్వు నమ్ముదువు గాక, అవన్నీ నీవు నమ్మి స్వతంత్రించుకుందువు గాక. హల్లెలూయా. బైబిల్లో త్వరగా ముగిస్తా, సబ్జెక్టు చాలా ఉంది, అయినా మీకు వివరంగా చెప్పి నేను ముగిస్తాను. 2వ రాజుల గ్రంథంలో చూస్తే మనకి రాజు కనపడతాడు, ఇశ్రాయేల్ రాజు కనపడతాడు. అయితే షోమ్రోన్లో మహాకరువు వచ్చింది. షోమ్రోన్లో మహాకరువు వచ్చింది. సిరియా రాజు షోమ్రోన్ మీదకి వచ్చినప్పుడు కరువు విపరీతం అయిపోయింది. ఎంత కరువో తెలుసా? ఒక 2 తల్లులు, అమ్మో గట్టిగా చెప్పాలి, హల్లెలూయా చెప్పండి, చక్కగా వినండి. 2 తల్లులు, వారికి 2 బిడ్డలను ఇచ్చాడు దేవుడు. స్తోత్రం. బిడ్డలను ఇస్తే కరువు అధికమైపోయింది. ఈ 2 తల్లులు ఏం ఒప్పందం చేసుకున్నారంటే, ఇదిగో ఈరోజు నీ కుమారుని బలిచ్చి తినేద్దాం, రేపు రోజు అనుకుని ఒప్పందం చేసుకున్నారు. అంటే పిల్లల్ని తినే అంత కరువు వచ్చేసింది అనమాట. దేవుని బిడ్డలారా, కరోనా టైంలో కూడా కొన్ని దేశాలు కనుమరుగైపోయినాయి. ఎకానమిక్ స్టేటస్ అంతా పడిపోయింది. కానీ మన భారతదేశాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆమేన్. ఇంకా నేను చెప్పను ఇంకో మంచి విషయం. ఇప్పుడున్న కోట్ల మంది, ఎంతమంది ప్రజలు ఉన్నారు? 140 crores, అంటే 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు భారతదేశంలో. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 8 కోట్ల మంది ప్రజలు క్రాస్ అయ్యారు, అంటే 8 కోట్ల మంది ప్రజలు దాటిపోయారు. ఇప్పుడు మన భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు కదా, ఇంతకి 10 రెట్లైనా కానీ మన భారతదేశం పోషించగలిగిన కృపలో ఉంది. ఆమేన్. హల్లెలూయా చెప్తారా? అంత కృప దేవుడు మన భారతదేశానికి ఇచ్చాడు. ఎక్కడికైనా వెళ్ళండి, భారతదేశంలో మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో దేవుడిచ్చినంత కృప ఇంకెక్కడ ఉండదు. ఇక్కడుండి మనం ఆలయాల మీద, ఆ నాయకుల మీద, ఈ నాయకుల మీద అంటాం, కానీ మనం ఈ రాష్ట్రం దాటి కొద్ది బీహార్ కానీ, రాజస్థాన్ కానీ, ఇండియాలోని కొన్ని ప్లేసుల్లోకి వెళ్తే మన ప్రాంతం ఎంత దీవించబడిందో అని చెప్పాలా. స్తోత్రం చెప్తారా? అంటే ప్రభుత్వ పాలన గురించి నేను చెప్పట్లేదు, కానీ దేవుడిచ్చిన సమృద్ధిని బట్టి, వనరులను బట్టి నేను చెప్తున్నా. గాలి కానీ, చెట్లు కానీ, నీళ్లు కానీ, పొలాలు కానీ, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం అంతా ఇంత కాదు. ప్రైజ్ ది లార్డ్. కరువు రాకుండా దేవుడు మన కుటుంబాన్ని పోషించును గాక. ఆమేన్. కరువుతో ఉంటే మనం ఏం దేవుని పని చేస్తాం ప్రియులారా? మన కుటుంబాలు, మన పిల్లలు ఆశీర్వదించబడితేనే కదా దేవుని సేవ గొప్ప జరిగేది. ఆమేన్. మన సంఘాలని దేవుడు కరువు లేకుండా పోషించును గాక. మన కుటుంబాలని దేవుడు కరువు అనే మాట లేకుండా దేవుడు సమృద్ధితో నింపును గాక.
చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మరీ దారుణం, ఈఎంఐ గోల ఎక్కువైపోయింది. 4వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు వచ్చిందంటే మొత్తం శాలరీ అంతా వేసి రక్తమే చేయం. ఇక ఆఖరికి వచ్చిందంటే ఎత్తుక్కుంటూ కూర్చోవాలి, ఏంది ఏడున్నాయి, ఏంటి కథ అని. మళ్ళీ క్రెడిట్ కార్డులు, ఇది ఒక దేవసం, ఆ క్రెడిట్ కార్డులు గీయాలన్నమాట మళ్ళీ నెల ఆఖరికి వచ్చేసరికి. స్తోత్రం. నేను ప్రకటిస్తున్న దేవుడు నీ జీవితంలో సమృద్ధిని నింపగలిగిన దేవుడు. నీవిచ్చే స్థితిలోనే దేవుడు నిన్ను నిలబెడతాడు. అప్పు ఇచ్చేవానిగానే నువ్వు ఉంటావు, కానీ అప్పు తీసుకునే వ్యక్తిగా నీవు ఉండవు. దేవునికి స్తోత్రం. అటని చెప్పి వడ్డీ వ్యాపారం ప్రారంభించావు. అప్పిచ్చేవాడిగా చేస్తానన్నావు కదా, ఇక నుంచి అప్పులు ఇస్తాను ఆయన వడ్డీలకి. 3 రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఇస్తానంటావా? అట్ట చేయమాక. నీతిమంతుడు తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? వడ్డీకి ఇచ్చే నీచమైన పనులు మీరు చేయొద్దు. నీతిగా బ్రతకండి. దేవునిలో అవసరమైన వారికి సహాయకులుగా నిలబడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పిచ్చేవాడిగా నేను దేవుడు నేను చేస్తాడు, కానీ అప్పు తీసుకునేవాడిగా దేవుడు చేయడు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, కరువు వచ్చింది, పిల్లల్ని చంపేసుకుని. అయితే అక్కడ చూస్తే అట్లని అనుకున్నట్టుగా ఒప్పందం ప్రకారం ఒక కుమారుని చంపేసి తినేశారు. రెండో రోజు వెళ్ళి అడిగితే దాచిపెట్టేశానని చెప్తుంది. దేవట్ల ఆ వేదంతో ఆ తల్లి వచ్చేసి అంటుంది, రాజా అని అంటుంటే, ఆ ఇశ్రాయేలు ప్రాకారాల మీద తిరుగుతున్న రాజు ఆ బట్టలు చింపేసుకుని ఏడుస్తున్నాడు. అయ్యో, నా రాజ్యం ఏంటి ఇట్లా అయిపోయింది, నేను పరిపాలించే రాజ్యంలో ఏంటి ఇంత కరువు వచ్చేసింది అని వేదన పడి ఏడుస్తుంటే, అప్పుడు దైవజనుడి మీద కోపం వచ్చేసింది. రేపటికి దైవజనుడు మొండు మీద తల ఉంటే గనక ఇంకా నేను చచ్చిపోయినట్టే అని ప్రమాణం చేస్తున్నాడు, శబ్దాలు చేస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇక ఆ రాజు కోపం వచ్చేసి ఆ దైవజనుడిని చంపేయండి, ఆ దైవజనుడు లేకుండా చేయండి అని పంపిస్తే, ఆ దైవజనుడు ముందే ఆత్మలో గ్రహించినోడు పెద్దలతో కూర్చుని అంటున్నాడు, పలానా రాజు పంపిస్తున్నాడు, ఆ దూత మన ఇంటి దగ్గరికి వచ్చే లోపే ఆ తలుపులు మూసేసాడు, బయటికి నెట్టేసేయండి అన్నాడు. ఆమేన్. దైవజనుడు ఎప్పుడు ఎలక్ట్గా ఉంటాడు. దైవజనుడికి ఎప్పుడు దేవుడు ముందే బయలుపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముందే చెప్పేశాడు. మూసేసిన వెంటనే తర్వాత చెప్పాడనమాట రాజుతో, ఇదిగో దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. రేపు 1 4 కిలోల యావల పిండిని, గోధుమ పిండిని దేవుడు ఇవ్వబోతున్నాడు అని చెప్తున్నాడు. స్తోత్రం. చదవండి, ఒకసారి చదవండి. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చదవండి అండి. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద, క్షమించండి 2వ వచనం చదువుకుందాం, 1వ వచనమే చదవండి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చిందేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల సన్నని పిండియు, 2 మానికల యావలు అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశము కిటికీలు తెరిచినను అలాగు జరుగున అని దైవజనుడికి ప్రత్యుత్తరం ఇయ్యగా. స్తోత్రం. దైవజనుడు చెప్తున్నాడు, అబ్బాయి ఇదిగో 50 రూపాయలకి గాడిద తల కొంటున్నారేమో, 5 రూపాయలకి ఇదిగో పావురపు రెట్ట కొంటున్నారేమో. ఎవరైనా పావురపు రెట్ట తింటారమ్మా? అమ్మా, అసలు అది తినే అన్నీ వేస్టేజ్. అంత రెట్ట అంటే ఏంటి? వేస్టేజీ బయటకు వచ్చింది. అది ఎవరైనా కొనుక్కుని తింటారా? అంత కరువు వచ్చింది తల్లి షోమ్రోన్లో. స్తోత్రం. గాడిద తల 50 రూపాయలు అంట, ఇదిగో పావురపు రెట్ట 5 రూపాయలు. ఆ ముందు అధ్యాయంలో ఉంది, తర్వాత చదువుకోండి. అంత కఠినమైన కరువు ఏలుబడి చేస్తుంటే దైవజనుడు దేవుని మాటగా చెప్తున్నాడు, ఇదిగో రేపు షోమ్రోన్లో రూపాయి ఒకటింటికి సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యావలను అమ్మబడును. ఇదిగో రూపాయికే 4 కిలోల పిండి వచ్చేసింది పొండి అంటున్నాడు. ఆమేన్. 4 కిలోలు యావలంటే మామూలు విషయమా? స్తోత్రం చెప్పండి. 1 రూపాయికి సన్నని పిండి వచ్చేస్తండి. ఎన్ని రొట్టెలు చేసుకోవచ్చు, ఎంత ఆకలి తీర్చుకోవచ్చు. అప్పుడు దాకా 50 రూపాయలు, ఆ యొక్క పావురపు రెట్టే 5 రూపాయలు కొనాల్సినంత దీనస్థితిలోకి వెళ్తే 5 రూపాయలు అంట రెట్ట. మరి రూపాయికి ఎంత ఇస్తున్నాడంట? 4 కిలోలు యావలు. ఆమేన్ అని చెప్పగానే నమ్మలా, ఈ మాట నమ్మక అంటున్నాడు, ఆకాశమే తెరిచినా అది జరిగిద్దా? ఆకాశ కిటికీలే తెరిచినా అది జరిగిద్దా? ఈరోజు చాలామంది అంటారు, పాస్టర్లు అంతే చెబుతారులే,
స్తోత్రం. వాళ్ళు చెప్పినవి నిజమా అవుతాయి ఏంటి? అంతే చెబుతారు. వాళ్ళు అట్టని చెబుతూ ఉంటారు. స్తోత్రం. వాళ్ళ కడుపు నింపుకుంటాకి స్తోత్రం చెబుతారా? మా కడుపులు నింపుకుంటానికి కాదు తల్లి, మా కడుపులు వేసి ఎలా అయినా నింపుతాడు. ఆమేన్. నువ్వు పెట్టకపోయినా, నువ్వు కానుకైపోయినా దేవుడు కాకులు నడిపిస్తాడు. ఆయన ఎలా అయినా పోషిస్తాడు, అది వేరే విషయం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మా మా పొట్ట నడిపి కోటి కోసమో మేము చెప్పట్లా, దేవుడు చెప్పమన్న మాటలు మీతో చెప్తున్నాం అంతే. ఆమేన్. దైవజనుడు చెప్పాడు, ఇదిగో ఇది జరగబోతుంది, దేవుడు సమృద్ధి ఇవ్వబోతున్నాడంటే ఆయన అంటాడు, ఆకాశ కిటికీలు తెరిచిన అది జరుగునా. అయితే ఇది జరగదని నువ్వు అంటున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవన్నాడు అంతే. ఆమేన్. అది జరిగిద్ది, కానీ నీవు నోట్లో పెట్టను కూడా పెట్టవు. దాని అర్థం ఏంటంటే నీకు బాక్స్ రెడీ అవుతుంది, నువ్వు పెట్టులోకి వెళ్ళాల్సి, నువ్వు చచ్చిపోబోతున్నావు అని అర్థం. డైరెక్ట్గా చెప్పకుండా చెప్పాడు అనమాట. హల్లెలూయా. ఇక నీకు బాక్స్ రెడీ అయిపోయింది నాయన, ఇక నువ్వు బాక్స్లోకి వెళ్ళాలా, సర్దుకోవాలన్నట్టు చెప్పాడు. నువ్వు చూస్తావు కానీ ఇక నువ్వు తినవన్నాడు. ఇట్టానే తర్వాత ఏమైపోయిందంటే ఆ ఊరు గవిని యొద్ద ఆ ఊరు గవిని యొద్ద కుష్ఠరోగులు 2 కూర్చున్నారు. అలా అనుకున్నారు, అరే కుష్ఠరోగం వల్ల మన ఊరు బయట పెట్టారు, ఇప్పుడు ఊరు బయట ఉన్నా సత్తం, ఎందుకంటే ఆకలి తీరటానికి అన్నం రాట్ల, ఈ షోమ్రోన్లో కరువు వచ్చేసింది, ఇక్కడ లోపలికి వెళ్ళినా సత్తం, ఇది ఎక్కడున్నా. దీనికంటే సిరియా దేశంలో ఆహారం సమృద్ధిగా ఉంది కాబట్టి ఈ కుష్ఠరోగంతో అక్కడికి వెళ్తే చంపేసినా చంపేని, లేకపోతే ఆహారం అన్న పెట్టి బ్రతికిస్తారేమోనని అసలు కదిలేరు అక్కడి నుంచి. ఇక్కడ అసలు ఆహారం దొరకట్లా, ఈ కుష్ఠరోగంతో చచ్చిపోతాం. ఇక్కడ చచ్చేకంటే సిరియా దేశంకి వెళ్తే 2 ఆప్షన్లు ఉన్నాయి, ఒకవేళ చంపినా చంపుతారు, లేకపోతే జాలిపడన్న భోజనం పెట్టి బ్రతికిస్తారని అక్కడికి వెళ్ళారు, ఆ సిరియా ప్రాంతానికి. అక్కడికి వెళ్తే ఎవరు లేరు అక్కడ. సిరియా ప్రాంతంలో ఎవరు, అంత ఖాళీగా ఉంది. అంత ఖాళీగా ఉంటే వీళ్ళు వెళ్ళి తిన్నంత తింటున్నారు, దోచుకున్నంత దోచుకుంటున్నారు, వెళ్ళి దాచిపెట్టుకున్నంత దాచిపెట్టుకుని. ఎందుకు అట్ట జరిగిందో తెలుసా? యెహోవా ఒక గొప్ప శబ్దమును అక్కడ వినిపించాడు. ఆమేన్. సిరియానీయులు భయపడినంతగా దేవుడు ఒక శబ్దాన్ని వినిపించాడు. అమ్మో, ఈ యొక్క ఇశ్రాయేల్ రాజు ఐగుప్తు రాజుకి, మిగతా రాజులకి డబ్బులు ఇచ్చి మన మీద, బెత్తమిచ్చి మన మీద పంపించాడేమో అని చెప్పి వారు భయపడిపోయి ఏమి తీసుకోకుండా ఒంటి మీద ఉన్న బట్టలతో మొత్తం పరిగెత్తి వెళ్ళిపోయారు. స్తోత్రం. ఈ విషయం ఈ కుష్ఠరోగులు వెళ్ళి రాజుకు చెప్పగానే జనాలందరూ పరిగెత్తుకుంటా ఆహారం కోసం పరిగెత్తి వెళ్తే తర్వాత జరిగింది ఏంటో నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తున్నా. చదవండి. అదే అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. జనులు బయలుదేరి సిరియా దండుపేటకు పేటను దోచుకునిది, కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు 2 మానికల యావలను అమ్మబడిను. ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండినో ఆ అధిపతి ఆ ద్వారం యొద్ద నిలబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవ జనుని యొద్ద వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారము యందు జనులు త్రొక్కుట చేత అతడు మరణమాయెను. ఆమేన్. ఎందుకు ఈ అధిపతి మరణమయ్యాడు చెప్పాలా? నమ్మాడా? దేవుని మాట నమ్మల. దేవుడు ఇస్తున్నాడు రా బాబు అని అంటే ఈరోజేమో పావురుపు రెట్ట తింటున్నాం మనం, రేపు సమృద్ధి మనకే ఆడొచ్చిద్ది అని నమ్మలేదు కాబట్టి తొక్కిసలాటలో చచ్చిపోయాడంట. తినటానికి కూడా దాహత లేదు. ఈ జనాలు తొక్కిసలాటలో వెళ్ళి తెచ్చుకునే ఆహారం తొక్కిసలాటలో వాళ్ళ కాళ్ళ కింద పడి, ఈరోజు చాలామంది దేవుని వాగ్దానాలను నమ్మకే వారు చచ్చిన స్థితిలో పడి ఉంటున్నారు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని మాటను నీవు నమ్మగలిగితే దేవుడు నీకు చెప్పినదన్నీ చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఒక మాట మరొక వ్యక్తి గురించి చూపించి నేను ముగిస్తాను. యోసేపు మనందరికీ తెలుసు. యోసేపుతో దేవుడు ఒక మాట చెప్పాడు. యోసేపు, నేను నీ ఇంటి మీద, మీ అన్నల మీద, మీ నాన్న మీద, మీ అమ్మ మీద నేను నిన్ను గొప్ప అధికారిగా చేయబోతున్నాను. స్తోత్రం. ఈ మాట అన్నలకి చెప్పగానే అన్నలు సంతోషించారా? అమ్మో, కొన్ని మాటలు అందరికి చెప్పమాకండి, మీ దర్శనాలన్నీ పక్కన చెప్పమాక, నేనే నీ మీద చెయ్యేసి ప్రార్థన చేస్తున్నానని చెప్పమాక. ఆమెకు అసూయ వచ్చి నీ చెయ్యి కోసేసిద్ది. స్తోత్రం చెబుతారా? నీవేంది నా మీద చెయ్యేసి ప్రార్థన చేసేదే అనిద్ది. స్తోత్రం. మనం కొన్ని దర్శనాలు ఎవరితో పంచుకోకపోవటమే మనకు మేలు. ఆమేన్. మనం కొన్ని చెప్పామా,
ఇక మనల్ని భూమి మీద లేకుండా చేయాలని ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఈ అయ్యగారు పాపం తెలియదండి. ఆయన మంచి భక్తుడు, ఆయన కళ్ళ దేవుడిచ్చాడు. ఇదిగో అన్నల మీద, నాన్న మీద, అమ్మ మీద గొప్పవాడిగా చేస్తున్నాడని చెప్పగానే ఈ అయ్యగారికి అసలు ఆ దర్శనం వివరించడం కూడా, ఆ మర్మం ఏంటో కూడా తెలియదు. ఆ పనలు అన్నాడు, నక్షత్రాలు అన్నాడు, సూర్యచంద్రుడు అన్నాడు, ఇవన్నీ అన్నాడు. కానీ అసలు దాని అర్థం అదని కూడా అన్నలకు అన్నీ అర్థం. ఎరా నువ్వు మమ్మల్ని ఏలుతావా అని చెప్పి అయ్యగారి మీద కోపం. మనుషులు మామూలు కాదండి, అసూయ పరులు, స్వార్థపరులు. ఇదిగో నరమాంస భక్షకుల్లాగా ఉంటారు మనుషులు. ఎవరిని నమ్మొద్దు, యేసయ్యని నమ్ము. ఆమేన్, హల్లెలూయా. నమ్మక ద్రోహం చేసే మనుషులు నువ్వెన్నడూ నమ్మొద్దు. నమ్మిన నిన్ను మోసం చేస్తారు, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం. యోసేపు వాళ్ళ అన్నల దగ్గరికి ఆహారం తీసుకెళ్తుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఒరే విచిత్రం అంగిట్టు కలిగినోడు వస్తున్నాడు రా, వీడిని కొట్టి గుంటలో వేస్తే వీడి కళలేమవునో, వీడి దర్శనాలు ఏమవునో అని చెప్పి కొట్టి గుంటలు వేయటానికి కూడా వెనకాడలేదండి. ఈరోజు మనుషులు అనుకుంటున్నావేమో మా మావయ్య, మా అక్కయ్య, మా బావయ్య, మా ఓళ్ళు అని చెప్పి వెళ్తున్నావేమో, వాళ్ళే మనల్ని గుంటలో పడేస్తారు. స్తోత్రం. యేసయ్యని నమ్ముకో, ఆయన నిన్ను ఎన్నడూ మధ్యలో చేయి విడిచిపెట్టడు. స్తోత్రం చెబుతారా? పొద్దుగోకులు ఆ బంధువుల చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగటం కాదు. యేసయ్య పాదాల దగ్గర ఆశ్రయం పొందుకో. నిశ్చయంగా నమ్మిన నిన్ను సిగ్గుపరచడు ఆయన. నీ నమ్మకాన్ని వమ్ము చేయడు ఆయన. ఆయన నమ్మదగిన దేవుడు. స్తోత్రం చెప్తారా? గట్టి చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు మనల్ని మోసం చేస్తారేమో, మన పతనాన్ని కోరుకుంటారేమో, మన ఎదుగుదల ఓర్చుకోలేరేమో. కానీ నీవు దినదినం ఎదగాలనేది నా దేవుని చిత్తం. నీవు ప్రతి క్షణం ఎదగాలనేది దేవుని చిత్తం. నీవు అభివృద్ధి అవ్వాలని దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్. అయితే సొంతోళ్ళు ఎదుగుతుంటే, ఎవరైనా మన ఇంట్లో మనోడు గొప్పోడు అవుతుంటే ఎవరైనా సంతోషపడతారు లేదండి? వీళ్ళకి ఆ సంతోషం లేదు. మన ఇంట్లో నుంచి నువ్వు గొప్పోడు అవుతావు, నోరు మూసుకో, మా మీద ఎక్కువ వెళ్ళకుండా నిన్ను తొక్కేస్తాం అంటున్నారు. స్తోత్రం. ఈరోజు కొంతమంది అలానే ఉంటారు. సంఘంలో ఒక ఆమె మంచిగా ఎదుగుతున్నా ఆమె తొక్కేయాలని చూస్తూ ఉంటారు. ఒక ఆయన మంచిగా ఎదగట్టున్నా ఆయన తొక్కేయాలని చూస్తూ ఉంటారు. ఏదన్నా పాస్టర్ మంచి సేవ చేస్తున్నాడన్నా ఆయన మీద బురద ఎలా చల్లాలి, ఎలా సేవ తగ్గించేయాలని చూస్తూ ఉంటారు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దేవుని చిత్తం నెరవేర్చబడిద్ది అంతే. స్తోత్రం చెప్తారా? నీవు నేను ఎన్నడూ ఆపలేం. దేవుడు మాట ఇచ్చాడు. దేవుడు నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు ఆయన. స్తోత్రం. యోసేపుని చంపేసి గుంటలు వేద్దాం అనుకున్నారు. యోసేపుని కొట్టేసి గుంటలు వేసేద్దాం అనుకున్నారు. వీడి కళలు ఎక్కడితోనే ఆగిపోతాయి అనుకున్నారు. అయితే ఐగుప్తీయులకు అమ్మేస్తే అక్కడికి వెళ్ళినా కానీ అయ్యగారికి శ్రమలే. దేవుడు ఏం చెప్పాడు? నేను ముగింపులోకి వస్తున్నామ్మా, అయిపోయింది, ముగింపులోకి వస్తున్నా. దేవుడు ఏం చెప్పాడంటే, మీ ఇంటి మీద నిన్ను అధికారిగా చేస్తానన్నాడు. ఇప్పుడు ఈ అయ్యగారి పరిస్థితులు చూస్తే ఎలా ఉన్నాయి? జైలు కూడు, అవమానాలు, నిందలు. మనమైతే ఊరేసుకుని చచ్చిపోయేవాళ్ళం. చాలామంది సావే పరిష్కారం అనుకుంటారు. చావు పరిష్కారం కాదు. మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నీ చావుని అన్నిటిని తప్పించి మంచి పరిష్కార మార్గం దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. చిన్న చిన్న శ్రమలకండి, చిన్న చిన్న బాధలకు చావుని ఎత్తుకుంటున్నారు. ఒక చీర తీసుకుంటాం, ఫ్యాన్కి వేయటం, లేకపోతే ఒక చేయి కోసుకుంటాం, పేక కోసుకుంటాం, లేకపోతే ఏదో ఒక విషయం. ఇది కాదు. జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎదుర్కొనటానికి దేవుడు శక్తినిస్తాడు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవు అని దేవుని వాక్యం చెప్తుంది. మనకి చేత అయింది ఏంటంటే మోకరించి ప్రార్థన చేయటమే. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. అది కూడా నీకు చేత అవుదా? అదే మనకు చేత అయిన పని. దేవుని స్తోత్రం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగానివి వాడివి. మరి చేత అయిన పని ఏంటంటే శ్రమ దినమున నువ్వు మరి ఎక్కువగా మోకరించి ప్రార్థన చేస్తే ఆ శ్రమల కొలిమిలో నుంచి నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు అన్ని శ్రమలు వచ్చినా దేవుణ్ణి ఎన్నడూ నిందించిన వాడు కాదు. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నన్ను మా ఇంటి మీద అన్నాడు, ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ జైల్లో కూర్చోబెట్టాడని ఎన్నడూ దేవుని మీద విరోధంగా మాట్లాడిన వాడు కాదు. నీ జీవితంలో తలెత్తుతున్న సమస్యలను చూసి దేవుని మీద నువ్వు క్వశ్చన్ చేయమాక, దేవుని నువ్వు దూషించమాక, దేవుని చిత్తానికి నువ్వు సంపూర్ణంగా అప్పచెప్పుకో. ప్రైజ్ ది లార్డ్. యోసేపు అప్పచెప్పుకున్నాడు. ఒక కాలం రానే వచ్చింది. యోసేపుని దేవుడు ఐగుప్తు దేశంలో 85 సంవత్సరాలు దిగకుండా గవర్నర్గా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. అతడు చెయ్యి ఎత్తమంటే ఎత్తాలి, కాలు ఎత్తమంటే అతని పర్మిషన్ లేకుండా ఏమీ జరగటానికి అవకాశమే లేదు. స్తోత్రం.
ఇప్పుడు దేవుడు చెప్పిందేమో ఇంటి మీద, చేసిందేమో దేశం మీదే. ఆమెన్, హల్లెలూయా. అంటే నేను చెప్పేది ఏంటంటే, దేవుని మాటని యోసేపు నమ్మి భక్తి చేశాడు. ఆమెన్. దేవుని మాట నమ్మే భక్తి చేశాడమ్మా. లేకపోతే నమ్మనట్లయితే ఎప్పుడో దూషించేవాడు, ఎప్పుడో దేవునికి దూరం అయిపోయేవాడు. కానీ నమ్మి భక్తి చేశాడు. దేవుడు చెప్పిందే కాదు, చెప్పంది కూడా చేసి నిరూపించాడు. నీ జీవితంలో చెప్పినవే కాదు, చెప్పనివి కూడా చేసి నిరూపించబోతున్నాడు యేసయ్య. నీకు ఒక్క కుమారుడిని ఇస్తానన్నాడు. ఒక్క కుమారుడితో కాదు, 6 పిల్లలతో దేవుడు నింపబోతున్నాడు. ఆమె నాన్నరేంటి? మీకు పిల్లలు పుట్టినా ఉపయోగం లేదంటారా? పిల్లలు పుట్టినా మాకేనంటారా? మీకు పిల్లలు పుడితే మీ పిల్లల్ని దేవుని సేవ కొరకు సమూయేలులాగా పెంచుదురుగాక. ఆమెన్, హల్లెలూయా. ఉద్యోగం లేకుండా చాలని జీతంతో లేకపోతే కష్టంతో నీ కుటుంబం నడుస్తుందా? దేవుడు నీతో చెప్పినవే కాదు, చెప్పనివి కూడా చేయబోతున్నాడు. దేవుడు చెప్పింది ఒకటి ఉంది, దేవుని మనసులో మరొకటి ఉంది. ఆమెన్. దేవుడు ఇంటి మీద అన్నాడు, ఇంటి మీదే కాదు, మనసులో ఇంకోటి పెట్టుకున్నాడు సర్ప్రైజ్ ఇవ్వటానికి యోసేపుకి. ఇదిగో నిన్ను ఐగుప్తు దేశం మీద నేను నిన్ను అధికారిగా, చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేయగలిగిన సమర్థుడు ఆయన. నీవు నమ్మినప్పుడు స్తోత్రం. ఆయన ఒక మాట చెప్తున్నాడు ప్రకటన గ్రంథములో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవని క్రియలు చొప్పున వానికి నేను జీతం ఇస్తాను. ఈ మాట నీవు నమ్మగలిగితే, నమ్మిన వ్యక్తివైతే ఆయన కొరకు నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతావు. స్తోత్రం. ఎవరు ఎట్టిపోతే నాకెందుకు, ఎవరు సినిమాలకు వెళ్తే నాకెందుకు, ఎవరు తగాదాలకు వెళ్తే నాకెందుకు, నా దేవుడు త్వరగా రాబోతున్నాడు, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నేను నీతిగా బ్రతకాలని నీవు సిద్ధపడతావు ఆయన నామంలో. స్తోత్రం చెప్పండి. ఆయన మాట నమ్ముతున్నావా? త్వరగా రాబోతున్నాడు ఆయన. ఏం నమ్మేదిలే, చిన్నప్పటి నుంచి మా పాస్టర్ ఇదే మాట చెబుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నమ్మకపోతే అంతే. నువ్వు నమ్మేవా, సిద్ధపడతావు, రాకళ్ళు ఎత్తబడతావు. పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు ఆయన. నమ్మిన సంఘాన్ని, వధువు సంఘాన్ని, పెండ్లి కుమార్తెను ఆయన కొనిపోబడటానికి రాబోతున్నాడు ఆయన. స్తోత్రం. నీవు నమ్మి భక్తిగా స్థిరపరచబడుదువు గాక. ఆఖరిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను అన్నట్లుగానే నెరవేర్చబోతున్నాడు ఆయన. ఆమేన్. చెప్పండి బిగ్గరగా. ఈ రాత్రి మనతో చెప్తున్నాడు ఆయన, నేను చెప్పినట్లుగానే చేయగలిగిన దేవుణ్ణి. నీవు నమ్మినట్లయితే నీతో చెప్పిన దానికంటే ఎక్కువగా చేయగలిగిన దేవుణ్ణి. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. ఆ మాట మీద విశ్వసించి మన భక్తిని మనం స్థిరంగా కట్టుకుందుము గాక. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. తల వంచండి, కళ్ళు మూయండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ఎంతో విలువతో ఈ కూటమి ఏర్పాటు చేశారు. విలువైన 2 వర్తమానాలు మనకు వినిపించబడినాయి. ఇదిగో రెండవ వర్తమానము మరొకసారి నెవరు వేసుకో. అయ్యా, నాతో నీవు మాట్లాడావు, నన్ను నీవు దర్శించావు. ఆయన చెప్పినట్లుగా చేయగలిగిన దేవుడు. నీవు ఆయన మాటను నమ్మకే దిగులు పడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, కన్నీరు పాలవుతున్నావేమో. ఈ రాత్రి ఆయన చెప్పినట్లుగా చేయుటకు సమర్థుడు. ఆయన అబద్ధం ఆడుటకు మానవుడు కాదు, నరుడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పుటకు మానవుడు కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నీ దుఃఖం నాట్యంగా మారుస్తానని చెప్తే ఆయన చెప్పినట్లుగా చేయగలిగిన దేవుడు. నిన్ను అప్పిచ్చేవానిగా నేను చేస్తానన్నాడా, ఖచ్చితంగా నిన్ను పైవాడిగానే చేస్తాడు. ఆయన అబద్ధికుడు కాదండి. దేవుని మాట నీవు నమ్మట్లేదేమో. యాకోబుతో అంటున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. అయ్యా, నా చెయ్యి విడవద్దయ్యా. నాతో ఏం చెప్పావో నాయన, నాకు ఏ వాగ్దానం ఇచ్చావో, ఏమి నిబంధన చేసావో అది నెరవేర్చే వరకు నన్ను చేయి విడవద్దయ్యా. మనుషులు విడిచినా తట్టుకోగలను, కానీ నీ విడిస్తే నేను తట్టుకోలేనయ్యా. అయ్యా, నా చేయి విడవద్దయ్యా. ఈ రాత్రి నోరు తెరిచి అడుగుదాం, చివరిగా అడుగుదాం. అయ్యా, నేను నమ్ముతున్నాను. ఆ అధిపతి నమ్మనందున ఆ సమృద్ధి అనుభవించలేకపోయాడు. ఆ కరువు తొలగిపోయింది, కానీ ఆ అధిపతి అనుభవించలేకపోయాడు. తొక్కిసలాటలో చచ్చిపోయాడు నాయన. ఈరోజు నమ్మనందునే చచ్చిన స్థితిలో నేనున్నానయ్యా.
చచ్చిన స్థితిలో నేనున్నాను నాయన. నీ మాటను నమ్ముతున్నాను ప్రభు, నీ మాటను విశ్వసిస్తున్నాను ప్రభు. అయ్యా, సంతు లేని దాన్ని నీ ఇల్లాలుగా, కుమారులు కలిగిన సంతోషం కలిగిన తల్లిగా చేస్తానన్నావు కదా. ఇక్కడ ఎందరు గర్భఫలాలు లేకుండా ఇక్కడికి ఉన్నారో నాయన, నిశ్చయంగా నీ మాట మీద నమ్ముతున్నారు నాయన. వారి గర్భాలు తెరవబడునుగాక నాయన. అయ్యా, నీ కార్యాలు జరుగునుగాక. రీ బాబా బాలారా షందరీ బాబా. అయ్యా, నీ మాట మీద విశ్వసిస్తున్నాము నాయన, నీ మాట మీద విశ్వసిస్తున్నాము నాయన. నేను ఒక్కదాన్నే ప్రభుని తెలుసుకున్నాను. నా భర్త త్రాగుల్లో ఉన్నాడు, నా పిల్లలు జోదములో ఉన్నారు. ఇదిగో నా కుటుంబంతో లోకములో, ఆచారాల్లో, సాంప్రదాయాల్లో ఉంది. నాతో చెప్పాడు, నీవును నీ ఇంటి వారును రక్షించబడతారని. ఎప్పుడని ఎదురు చూస్తున్నావేమో. ఇదిగో రాహాబు తన కుటుంబంతో ఎలా రక్షించబడిందో, నోవాహు తన కుటుంబంతో ఎలా రక్షించబడ్డారో, ఇదిగో నీ కుటుంబంతటికి రక్షణ ద్వారము తెరవబోతున్నాడు ఆయన. నీవు చూచుచుండగానే నీ పిల్లలు రక్షణ పొందబోతున్నారు, నీ భర్త మారు మనసు పొందబోతున్నాడు, నీ భర్త వ్యసనాల నుంచి విడుదల పొందబోతున్నారు. వారి రక్షణ కార్యము నీ జీవితంలో చూడబోతున్నావు. నమ్మి రాత్రి దేవా, నీ మాట మీదే నేను నమ్మిక ఉంచుతున్నాను నాయన, నీ మాట మీదే నేను నమ్మిక ఉంచుతున్నాను నాయన. యోసేపుతో చెప్పినవే కాదు నాయన, చెప్పనివి కూడా చేసి చూపించావు నాయన. అయ్యా, నేను భక్తి జీవితంలో ఎన్నడూ పడిపోకుండా, తొట్టిల్లకుండా అంతం వరకు నిలబడే కృపను మాకు దయచేయి నాయన. నువ్వు చెప్పావు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నానని. ఆ మాట మేము మర్చిపోతున్నామేమో. నువ్వు చెప్పినట్లుగా చేయగలిగిన సమర్థుడివి నాయన. నీ కార్యాలు జరిగించండి. ఈ రాత్రి ఏ కన్నీరులు ఇక్కడికి వచ్చారో, ఏ వేదనలు ఇక్కడికి వచ్చారో, ఏ సమస్యలు ఇక్కడికి వచ్చారో, నీ మాటను ధైర్యముగా అయ్యా నిరీక్షణతో విశ్వసించి తీసుకుని వెళ్ళుచుండగా నాయన, ఒక గొప్ప కార్యములు ప్రారంభించబడునుగాక నాయన. ఒక గొప్ప అద్భుతములు నీ బిడ్డల జీవితంలో జరుగునుగాక నాయన. మరలా నీ బిడ్డలు సాక్షులుగా నిలబడాలి. ఈ కూటములో ఇదిగో ఈ నెలలో జరిగే మొదటి గురువారమున దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు అని నీ బిడ్డలు సాక్షులుగా నిలబడుదురుగాక. ఈ చావలి గ్రామములో నాయన, అయ్యా ఈ ప్రాంతములో నీ బిడ్డలు అద్భుతాలు చూసిన ఆయన, ఆశ్చర్యకార్యాలు పొందుకుని నాయన, అయ్యా పరిశుద్ధ జీవితము కలిగిన ఆయన నీ సాక్షులుగా నిలబడుదురుగాక. కృప మెండుగా మీరు దయచేయండి. దైవజనులను, వారికి ఇచ్చిన సేవను, పరిచర్య అంతటిని మీరు ఆస్వాదించండి. ఈ మాటలు అయ్యా ఫలభరితంగా వారి జీవితంలో ఉండునుగాక నాయన. ఎవరైతే నీ మాటను నమ్మి ఈ దినము సరి చేసుకుంటున్నారో వారి జీవితంలో నీ నూతన కార్యాలు జరిగించి తృప్తిపరచమని యేసు పేరట అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు, స్తోత్రాలు. అలాగే నీ సమయం ఇచ్చిన దైవజనులకు మరొకసారి వందనాలు.